నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను మీ జోసఫ్. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే పర్సెంట్ ఎంతో మీకు తెలుసా? 2 నుంచి 2.5% మంది మాత్రమే. మిగతా అంతా కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు. జిఎస్టీ రూపంలో ప్రజల నుంచి భారీగా వస్తున్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అందుకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పిస్తుందా అంటే పెదవి విరుస్తున్నారు చాలామంది ప్రజలు. మీలో నిజంగా చెప్పాలంటే ఎంతమంది ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు? ఎంతమంది మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివిపిస్తున్నారు? మీరు అనొచ్చు, ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు బాగానే ఉన్నాయి కదా, బాగానే డెవలప్ అయ్యాయి కదా అని. ఓకే, దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. మరి బాగా డెవలప్ అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెలబ్రిటీల పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళట్లేదు? సరే, బాగా డెవలప్ అయ్యి చెప్తున్న మనలో ఎంతమంది మీ పిల్లల్ని, మా పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తున్నారు? అత్యవసరంగా బాగలేకుండా వస్తే ఎంతమంది మనం జెన్యూన్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ధైర్యంగా అక్కడ మనకు కావలసిన సౌకర్యాలు ఉన్నాయి, మంచి వైద్యం అందుతుందని ఎంతమంది మనం ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నాం? సో ఈ ప్రశ్న కూడా సమాధానం లేదు. అయితే ప్రభుత్వం భారీ ఎత్తున మన దగ్గర నుంచి జిఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ప్రజల వద్ద నుంచి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వసతులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే విమర్శ మాత్రం ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉంది. ఆఖరికి ఇక్కడ దౌర్భాగ్యమైన ఒక విషయం మీకు చెప్పాలి. సినిమా హాళ్లలో ఇంటర్వెల్ టైంలో మనం తినే పాప్కార్న్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుందనే విషయం మీకు తెలుసా? అన్బ్రాండెడ్ పాప్కార్న్కి అయితే 5%, బ్రాండెడ్ పాప్కార్న్కి 12%, క్యారమెల్ పాప్కార్న్కి 18% ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడించారు జిఎస్టీ సమావేశంలో. సో ఈ స్థాయిలో ప్రభుత్వం మన దగ్గర నుంచి నడ్డి విరిచి మరీ వసూలు చేస్తుంది. అయితే మరొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే రోడ్లకి మనం ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. మరి ఎంతమంది నిజంగా ధైర్యంగా చెప్పగలరు హైదరాబాద్లో రోడ్లు బాగున్నాయి, అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేదని? చాలా వరకు హైదరాబాద్లో ఉన్నాయి కాదు, 2 రాష్ట్రాల్లో కూడా రోడ్లు గుంతలు మిట్టలమయంగా ఉంటాయి. మరి ప్రయాణం సౌకర్యంగా ఉండాలని చెప్పి మనం బైకులు, కార్లు కొంటున్నాం. ఈ రోడ్ల మీద నడిపితే 5 సంవత్సరాలు రావాల్సిన లైఫ్ టైం కాస్త 2 సంవత్సరాలకే పడిపోతుంది. తిరిగి బండి కొన్నప్పుడు కూడా మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాం, లైఫ్ టైం ట్యాక్స్ కూడా కడుతున్నాం. మరి ఇన్ని ట్యాక్స్లు వసూలు చేస్తున్నప్పుడు అంతే స్థాయిలో ప్రభుత్వం మనకు వసతులు కల్పిస్తుందంటే లేదనే సమాధానం వస్తుంది. మరోవైపు హైదరాబాద్లో చాలా ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. మరి ఇంత వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం మనకు ఖచ్చితంగా మంచి సురక్షిత మంచినీటిని ఇవ్వాలి. మరి మంచినీళ్ళు సురక్షితంగా వస్తుంటే ఎందుకు మన ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటున్నాం? ఎందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇళ్లలో వాడుతున్నాం? వీటికి కూడా ప్రభుత్వం మన దగ్గర 18% జిఎస్టీ రూపంలో వసూలు చేస్తుంది. మరొక వైపు అమెరికా లాంటి ధనిక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఆఖరికి మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో కూడా మనతో పోల్చుకుంటే డీజిల్, పెట్రోల్ రేట్లు చాలా తక్కువ. మన దేశంలో డీజిల్, పెట్రోల్కి ఎంత సెస్ విధిస్తున్నారో మనందరికీ తెలుసు. మీరు ఉద్యోగస్తులైతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులో కష్టపడి సంపాదించిందంతా 30% ట్యాక్స్ రూపంలో మనం ప్రభుత్వానికి పే చేస్తున్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, మీరు వింటున్నది అక్షరాల నిజం. మనం సంపాదించిన డబ్బులో 2-3 నెలల జీతం ప్రభుత్వానికి ఉచితంగా కడుతున్నాం, ట్యాక్సుల రూపంలో లాగేస్తుంది. ఆఖరికి మనం కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న మ్యూచువల్ ఫండ్లో కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం మన దగ్గర నుంచి డబ్బులు లాగేస్తుందంటే నమ్ముతారా? ఇది అక్షర సత్యం. ఇక మీరు బిజినెస్ పర్సన్స్ అయితే మీరు చేసే ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ 2 స్లాబులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఉద్యోగం చేసినా లేదా ఏదైనా బిజినెస్ చేసినా ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో మనం డైరెక్ట్గా కడుతున్నాం. మన జీతంలోంచి ప్రతి నెల కూడా ట్యాక్స్ రూపంలో డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్, మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు, మనం కొనుగోలు చేసే ప్రతి ఒక్క వస్తువు పైన మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూనే ఉంటాం. మనలో చాలామంది రేట్ చూస్తాం తప్ప దాని కింద చిన్న అక్షరాలతో ఉంటుంది ఇన్క్లూడెడ్ ఆల్ ట్యాక్సెస్ అని. సో ప్రతి వస్తువు కూడా ట్యాక్స్ రూపంలో మనం ప్రభుత్వానికి శిస్తు కడుతూనే ఉన్నాం. ప్రధానంగా మన దేశంలో ఎక్కువ శాతం నివసించేది పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే. సంపన్నులు ప్రీమియం బ్రాండ్స్ తోటి, ప్రీమియం వస్తువులతోటి బాగానే ఉన్నప్పటికీ మిడిల్ క్లాస్ పేద తరగతి వాడు మాత్రం ఆ ప్రీమియం బ్రాండ్స్ వైపు చూడాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో కంపెనీలు కూడా
ఆ, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సంపన్నులను దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నాయి తప్ప పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ వస్తువు కూడా తయారు చేయడం లేదు. మరి పేదలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉన్న మన భారతదేశంలో ఎందుకు ఈ దుస్థితి అంటే దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలే కారణం. డబ్బున్న వాళ్ళేమో రకరకాల బిజినెస్ చేసేవాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులు ఏ విధంగా చేస్తే ట్యాక్స్ ఎగ్గొట్టొచ్చు అనే విషయం తెలుసుకొని మరి ట్యాక్స్లు ఎగ్గొట్టు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ పేద మధ్యతరగతి మాత్రం ప్రతి వస్తువుకి గుండు సూది దగ్గర నుంచి స్కూటర్ కొన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం మరొక ఆసక్తికర విషయం మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో 54% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ వసూలు చేయట్లేదు. అదేంటి, రైతుల దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేయాలనే సందేహం మీకు రావచ్చు కూడా. ఎస్, మంచిదే. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయకపోవడం చాలా మంచి విషయం. అది ఎవరి దగ్గర నుంచి వసూలు చేయకూడదు? కేవలం 2 నుంచి 5 ఎకరాల మధ్యలో పొలం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకపోతే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది రైతులు 20 ఎకరాల నుంచి 100 ఎకరాల్లో భూ ఆసాములు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్పేంటి? మీకు ఇంకో విషయం తెలుసా? పంజాబ్లో చాలామంది రైతులు కోటీశ్వరులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రాండెడ్ కార్స్, లగ్జరీ కార్స్, ప్రీమియం కార్స్ మన సెలబ్రిటీస్ దగ్గర కూడా లేవు అంటే మీరు నమ్ముతారా? ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికర విషయం నేను చెప్పబోతున్నాను. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ దాదాపు 12 కోట్లు వెచ్చించి కొన్ని ఎకరాల వ్యవసాయ భూమి కొనింది. ఎందుకో తెలుసా? తనను తాను రైతుగా ప్రకటించుకొని ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు. సో సెలబ్రిటీలు ఈ విధంగా వ్యవసాయ భూములు కొని రైతులుగా ప్రకటించుకొని ప్రభుత్వానికి ట్యాక్స్లు ఎగ్గొడుతుంటే మధ్యతరగతి ప్రజలు మాత్రం ఏం కొన్నా కూడా ప్రభుత్వానికి ట్యాక్సులు కొడుతూ తమ నడ్డి విరుచుకుంటూనే ఉన్నారు. సో ఈ ట్యాక్స్లన్నీ కూడా చూస్తే ప్రజల్లో ఇప్పటికిప్పుడే చైతన్యం వస్తుంది. మనం వాడే సబ్బు, టూత్పేస్ట్ పైన కూడా 18% మనం ట్యాక్స్ కడుతూ ఉన్నాం. మరి ప్రతిసారి జిఎస్టీలో బడ్జెట్లో బలయ్యేది పేదవాడైనా? సంపన్నుడు సంపన్నుడుగానే మిగలాలా? పేదవాడికి ఈ దేశంలో బతికే అర్హత లేదా? ఇవన్నీ కూడా తలెత్తుతున్న ప్రశ్నలు. మరి రేపు రాబోయే బడ్జెట్లో ఏ విధంగా సవరణలు చేయబోతున్నారో వేచి చూడాలి. మరొక ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ జోసెఫ్ సైనింగ్ ఆఫ్.